మన కాన్స్టిట్యూషన్లో మనకి 10th షెడ్యూల్ అన్నది ఉంది. 10th షెడ్యూల్లో మనము ఏం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం? మోస్ట్లీ యాంటీ డిఫెక్షన్ లా గురించి అలాగే విప్ గురించి కూడా. అండ్ యాంటీ డిఫెక్షన్ లా మెయిన్ అన్నమాట. అసలు యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి? ఇప్పుడు ఇతను ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ అనే ఒక పార్టీ నుంచి ఎన్నికయ్యాడు పీపుల్ నుంచి. కానీ అతను ఎన్నికైన తర్వాత అతను కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అయిపోయాడు. అంటే అతను ప్రజలకి నేను బీజేపీ అని నమ్మించి ఓటు వేసుకుని గెలిచాడు. కానీ బీజేపీ నుంచి గెలిచిన తర్వాత అతను తనకిష్టం వచ్చినట్టు ప్రజల పర్మిషన్ లేకుండా అతను కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయిపోయాడు. సో ఇక్కడ మనకు డెమోక్రసీ అన్నది మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇది డెమోక్రసీ అవుతుందా? ఒక పార్టీతో ఎన్నికయ్యి ఇంకొక పార్టీలోకి ప్రజల అభిప్రాయం లేకుండా అతను షిఫ్ట్ అయితే అది డెమోక్రసీకి విరుద్ధం. అది పీపుల్స్ ఓటుకి వాల్యూ లేనట్టే అని చెప్పడం జరిగింది. సో ఇటువంటి కేసెస్ అన్నీ కూడా మనకు డిఫెక్షన్ కేసెస్ కిందకి వస్తాయి. ఎవరైతే ఇలాగ చేశారో వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వాళ్ళని స్పీకర్ ఉంటారు కదా, అది లోక్సభలో కానివ్వచ్చు లేకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది స్టేట్లో కానివ్వచ్చు, స్పీకర్ అనే అతను ఈ పర్సన్ని డిఫెక్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, దీన్నే యాంటీ డిఫెక్షన్ లా అని అంటారనమాట. ఓకే, తెలుగులో పార్టీ ఫిరాయింపుల చట్టం. ఓకే, ఈ విధంగా ఇలా ఎవరైతే షిఫ్ట్ అయ్యారో వాళ్ళందరినీ ఈ విధంగా సస్పెండ్ చేయడము, ఈ విధంగా డిస్క్వాలిఫై చేయడము ఇలా జరుగుతూ ఉంటుంది. స్పీకర్ అన్నమాట మెయిన్ రోల్ స్పీకర్ ప్లే చేస్తాడు. వాళ్ళని డిఫెక్షన్ చేయాలా లేదా అన్నది, డిస్క్వాలిఫై చేయాలా లేదా అన్నది క్లియర్. ఈ యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటో మనకి ఇప్పుడు అర్థమైంది. ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ఇందాక మనము ఒక పార్టీ మెంబర్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి షిఫ్ట్ అయ్యాడను. అలా కాకుండా ఒక పార్టీ పర్సన్ అసలు అతను ఏ పార్టీ లేదు, అతను ఇండివిజువల్గా ఇండివిజువల్గా అతను ఎలక్ట్ అయ్యాడు. ఇండివిజువల్గా ఎలక్ట్ అయ్యి అతను తర్వాత ఇంకా మళ్ళీ వేరే పార్టీలోకి షిఫ్ట్ అయిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పార్టీ బీజేపీలోకి షిఫ్ట్ అయిపోయాడు అనుకోండి. అతను ఎన్నికైంది ఏ పొలిటికల్ పార్టీ నుంచి కాదు, ఇండివిజువల్గా ఎలక్ట్ అయ్యాడు తన ఓన్ పొలిటికల్ పార్టీతో. కానీ తర్వాత షిఫ్ట్ అయిపోయాడు, ఇది కూడా రాంగే కదా. సో ఇలా ఇండివిజువల్గా ఎలక్ట్ అయినా కూడా అది యాంటీ డిఫెక్షన్ లా కిందకే వస్తుంది. అండ్ నెక్స్ట్ మామూలుగా ఇందాక కేసు ఒక పొలిటికల్ పార్టీ పర్సన్ ఇంకొక పొలిటికల్ పార్టీలోకి షిఫ్ట్ అయిపోయాడు గెలిచిన తర్వాత, అది యాంటీ డిఫెక్షన్ లా కిందకి వస్తుంది, అది కూడా తప్పు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాలంటరీగా రిజైన్ చేశాడు తర్వాత వేరే పొలిటికల్ పార్టీలోకి షిఫ్ట్ అవుదాము అనుకున్నాడు. ఓకే, వాలంటరీగా రిజైన్ చేసినప్పుడు అతనికి ఎలక్షన్స్ జరిగిన తర్వాత అప్పుడు అతని ఇష్టం వచ్చిన పార్టీలోకి పోవచ్చు. అప్పుడు అది యాంటీ డిఫెక్షన్ కిందకి లాకి రాదు. రిజైన్ చేసి ఎలక్షన్స్ జరిగి తర్వాత వేరే పొలిటికల్ పార్టీలోకి పోతే ఏం రాదు, అక్కడ ఎలక్షన్ జరిగాయి కదా. సో క్లియర్. అలా వాలంటరీగా రిజైన్ చేసి వెంటనే వేరే పార్టీలోకి జాయిన్ అయిపోతే అప్పుడు అది యాంటీ డిఫెక్షన్ లా కిందకి వస్తుంది. వాలంటరీగా రిజైన్ చేసిన తర్వాత ఎలక్షన్స్ జరిగిన తర్వాత అప్పుడు అతను షిఫ్ట్ అయిపోతే అతనికి ఏమీ యాంటీ డిఫెక్షన్ లా కిందకి రాదు. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే నామినేటెడ్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళు 6 months లోపల ఏదో ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. నామినేటెడ్ పర్సన్స్ అందరూ ఓకే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు 6 months తర్వాత ఆఫ్టర్ 6 months వాళ్ళు ఏదైనా పొలిటికల్ పార్టీలోకి చేంజ్ అయ్యారనుకోండి, అప్పుడు కూడా ఇది యాంటీ డిఫెక్షన్ లా కిందకే వస్తుంది. నామినేటెడ్ పర్సన్స్ రాజ్యసభలో ఉన్నారు కదా నామినేటెడ్ పర్సన్స్, అలాగే ఎమ్మెల్సీలో కూడా ఉన్నారు కదా నామినేటెడ్ పర్సన్స్ వాళ్ళు. క్లియర్. అండ్ దెన్ గో నెక్స్ట్ వచ్చేసి
స్పీకర్ ఒక పొలిటికల్ పార్టీ కిందకు వస్తాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ కిందకు వస్తాడు. కానీ ఈ స్పీకర్ అనే పర్సన్ కాంగ్రెస్లోకి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నాడు. ఓకే, సో ఇతనికి యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుందా? నో, ఇతనికి వర్తించడు అనమాట. ఇతను మళ్ళీ బీజేపీలో కూడా రావచ్చు. బికాస్ ఇక్కడ స్పీకర్ అనే పోస్ట్కి ఇది వర్తించదు. ఎందుకంటే స్పీకర్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేయాలి. స్పీకర్ న్యూట్రల్గా ఉండాలి సభలో, అప్పుడే కరెక్ట్ డెసిషన్స్ అన్నది తీసుకోవచ్చు. సో స్పీకర్కి యాంటీ డిఫెక్షన్ లా అన్నది వర్తించదు. క్లియర్? అండర్స్టాండ్? అతను న్యూట్రాలిటీ అన్నది బేస్ చేసుకోవచ్చు. అండ్ అతను నాకు ఏ పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ అంటే ఇట్లా ఏమొద్దు అని కూడా తీసుకోవచ్చు. అతను న్యూట్రాలిటీ ఉండడం కోసం ఇలా చేస్తున్నాను అని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము 2/3 మర్జర్ అండ్ 1/3 స్ప్లిట్ అండ్ 2/3 స్ప్లిట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఉంది, ఇంకొక పొలిటికల్ పార్టీ ఉంది. ఈ పొలిటికల్ పార్టీలో చాలామంది ఉన్నారు. అందులో 2/3 మెంబర్స్ మా పొలిటికల్ పార్టీ వేరే పొలిటికల్ పార్టీతో మర్జ్ అవ్వడానికి మాకు ఓకే అని డిసైడ్ అయ్యారనుకోండి. మర్జ్ ఇక్కడ ఏం జరుగుతుంది? పొలిటికల్ పార్టీనే మర్జ్ అవుతోంది, పొలిటికల్ పార్టీనే మర్జ్ అయిపోతుంది. అంటే ఒక పొలిటికల్ పార్టీ ఇంకొక పొలిటికల్ పార్టీ చాలా మెంబర్స్ ఉంటారు ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బీజేపీ అనుకుందాం, ఇది కాంగ్రెస్ అనుకుందాం, లేకపోతే ఏదైనా పొలిటికల్ పార్టీ, జరగదు నేను ఊరికి చెప్తున్నా. అండ్ ఈ బీజేపీ వచ్చేసి 2/3 మెంబర్స్ కాదు, 2/3 మెంబర్స్ అందరూ కలిపి ఓటింగ్ అలా జరిపించుకొని ఈ బీజేపీ అనే పార్టీనే లేదు ఇప్పటి నుంచి. ఈ బీజేపీ అనే పార్టీ పోయి కాంగ్రెస్లో మర్జ్ అయిపోతుంది 2/3 మెంబర్స్తో. అంటే బీజేపీ కాంగ్రెస్లో ఉందన్నమాట ఇప్పుడు. ఆ విధంగా జరిగితే అది మనకు యాంటీ డిఫెక్షన్ లా కిందకి రాదు. అంటే ఇక్కడ మనం ఏం చూసాము? పొలిటికల్ పార్టీనే మర్జ్ అయిపోయింది. ఇక్కడ మనకు యాంటీ డిఫెక్షన్ లా అన్నది వర్తించదు. నెక్స్ట్, ఇప్పుడు అలా కాకుండా ఒక పార్టీ ఉంది, ఇంకొక పార్టీ ఉంది. ఈ పార్టీలో వాళ్ళు ఈ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ మర్జర్ ఏం జరగట్లేదు, కానీ 1/3 స్ప్లిట్ జరుగుతోంది. 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, అందులో 33 మెంబర్స్ మేము బీజేపీలోకి వెళ్తాం అన్నారు. అది 1/3 స్ప్లిట్. ఇది అప్ టు 2002 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసే వరకు వీళ్ళు కూడా యాంటీ డిఫెక్షన్లో కిందకి రాకుండా ఉండేవాళ్ళు. కానీ వాజ్పేయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 1/3 స్ప్లిట్ కూడా యాంటీ డిఫెక్షన్ లా కిందకే వస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ 2/3 మర్జర్ పొలిటికల్ పార్టీ మర్జర్ అయితేనే అది రాదు, లేకపోతే 1/3 స్ప్లిట్ అన్నది కూడా యాంటీ డిఫెక్షన్ లా కిందకే వస్తుంది. వాళ్ళ సీట్ అనేది వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు అని 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ 1/3 స్ప్లిట్ అనేది ఉందా? నో. 2/3 మెర్జర్ పొలిటికల్ పార్టీ మెర్జర్ అన్నది ఓకే, లీగల్ అనమాట. కానీ 1/3 స్ప్లిట్ మేము వెళ్ళిపోతామంటే అది లీగల్ కాదు. ఇంకోటి 2/3 స్ప్లిట్, ఇది స్ప్లిట్ మర్జర్ కాదు. 2/3 స్ప్లిట్, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలోకి 2/3 స్ప్లిట్గా వెళ్ళాలనుకుంటున్నారు. పొలిటికల్ పార్టీ మర్జర్ కాదు, స్ప్లిట్, ఓన్లీ మెంబర్స్ మాత్రమే వెళ్తారు. ఇక్కడ కాంగ్రెస్ ఉంటుంది. మళ్ళీ ఇందాక ఫస్ట్ కేసులో బీజేపీ కూడా కాంగ్రెస్లో కలిసిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఉంది, కానీ మెంబర్స్ ఒకరు బీజేపీలో కలిసిపోయారనమాట. సో దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఈ 2/3 స్ప్లిట్ కూడా లీగల్ కాదనమాట, లీగల్ కాదు. ఓన్లీ లీగల్ ఏంటి? 2/3 మర్జర్. 1/3 స్ప్లిట్ లీగల్ కాదు ఇప్పుడు, అండ్ 2/3 స్ప్లిట్ అనేది కూడా ఏమీ లేదు ఇప్పుడు, ఇది కూడా లీగల్ కాదు. దిస్ ఈజ్ అబౌట్ ది మెర్జర్ అండ్ స్ప్లిట్.